ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే. కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి. బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్. ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్. సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా, 19వ డివిజన్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఏలూరు మండలం జాలిపూడి ఎంపీ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో మంగళవారం స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పిహెచ్సిని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 11 గంటల వరకు ఎంతమంది మహిళలకు వైద్య పరీక్షలు వైద్య సేవలు చేశారని అడగ్గా 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. ప్రజలతో జిల్లా కలెక్టర్ మమేకమై వైద్య సేవలు పరీక్షలు బాగా చేశారా, మందులు ఆరోగ్య సలహాలు ఇచ్చారని అడగ్గా బాగా చేశారని చెప్పడంతో జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలో గ్రౌండ్ వాటర్ బాగోలేదని చెప్పడంతో కలెక్టర్ వెంటనే స్పందించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చరవాణి ద్వారా మాట్లాడారు. గ్రామానికి వచ్చే ప్రజలతో మాట్లాడి నీటి పరీక్షలు జరిపి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో మహిళలు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, తల్లి అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి విజయ్ కుమార్, వైద్యాధికారులు డాక్టర్ ఆర్ ఫణీంద్ర కుమార్, డాక్టర్ సిహెచ్ పూర్ణ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. చేస్తున్నారా? ఈ పిల్లలకి ఏం నేర్పిస్తారు? చిన్నపిల్లలు హెచ్పి హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లా ఉంది కాటన్ హిమోగ్లోబిన్? ఓకేనా? చిన్నపిల్లలు ఖాళీగా ఉందా? వస్తారా? ఏం చేస్తున్నారు? హోంవర్క్ ఇవ్వలేదా? అసైన్మెంట్ ఇవ్వలేదా? వేసుకోండి మీరు. ఎక్కడ మీ మాస్టర్ ఎక్కడ? ఎక్కడైనా ఆకుకూర పప్పు ఇష్టమా? ఆకుకూర పప్పు బాగా తినాలి. చిక్కీ ఇష్టమా? చిక్కీ ఏమంటారు? చిక్కీ ఇష్టమా? అది రెండు బాగా తింటే చదువు సరిపోతుంది, కవర్ అయిపోతుంది. ఏ క్లాస్ మీరు? సెకండ్ క్లాస్. ఆల్రెడీ టాప్గా ఉన్నారు. గుడ్. హెల్తీగా ఉండాలి. ఆడుకోండి. మీరు ఎందుకు మీ అమ్మతో ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇల్లు? ఎక్కడ ఆడుకోండి. మీ ఏంటి అరెస్ట్ చేసి పెట్టి ఉన్నారు ఇక్కడ? అంటే టెస్ట్ రిజల్ట్ ఎంతసేపులో వస్తుంది? 5 to 10 minutes మనం చూడాలి. ఎస్టిక్ యాసిడ్ లోపల ఓకే ఓకే సర్వికల్ క్యాన్సర్ చెక్ చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్ ఏం టెస్ట్ చేస్తున్నారు? మీకు 2 days ట్రైనింగ్ సరిపోయింది కదా? నేను చెక్ చేయడం. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలపై చాలా పెద్ద మొత్తంలో కార్పొరేషన్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపాలని అసెంబ్లీలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో చోట 3-6 రెట్ల వరకు ట్యాక్స్ ఉందని, రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లో ఇలా వసూలు చేయడం లేదని, ఏలూరు కార్పొరేషన్లో గ్రామాల విలీనం తర్వాత ట్యాక్స్ విధింపులో తేడాలున్నాయని ఆయన వివరించారు. బిల్డింగ్కు, వేకెంట్ ల్యాండ్కు ఒకేలా పన్ను ఉండేలా పునఃపరిశీలించాలని బడేటి చంటి కోరారు. అలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుందని, లేదంటే రిజిస్ట్రేషన్ సైతం ఆగిపోయే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తప్పకుండా ఈ సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. బడేటి రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని కంపల్సరీ అని రిజిస్టర్ ఆఫీసర్కి లింక్ చేసి కార్పొరేషన్ ద్వారా 3.5 సంవత్సరాలది కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇది నేను వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేషన్లోనూ చేయట్లేదనేది తెలిసింది. మా గ్రామాలు విలీనం అయిన తర్వాత వేకెంట్ ల్యాండ్ అనేది అనేకమైన చాలా చోట్ల ఉన్నాయి. దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట 1 రెట్టు, ఒక్కొక్క చోట 3 రెట్లు, ఒక్కొక్క చోట 6 రెట్లు కూడా అధికంగా ఉంది. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్స్కి ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష.
లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పునఃపరిశీలించి దీని మీద ఏదైతే 0.5% కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్ షెడ్స్కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటటువంటిది. లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 300 గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే 12,000 పడుతుంది. ఒక్కో చోటన వచ్చేసరికి అదే 30,000 నుంచి 60,000 వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది. దీని మీద పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరటం జరుగుతుంది. సునీల్ కుమార్ గారు. ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇంటికి అదనపు రక్షణ అని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో చాలా మంది కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువులను కలవడానికి లేదా సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఇళ్ల భద్రతపై ఆందోళన సహజం. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటి భద్రత పెరుగుతుందని, వారు లేని సమయంలో పోలీస్ విభాగం ఇల్లు పర్యవేక్షిస్తుందని, ఆస్తి రక్షణ, దొంగతనం, చోరీ వంటి నేరాలు జరగకుండా ముందుగానే నిరోధం ఏర్పడుతుందని, ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలంటే ఇల్లు భద్రంగా ఉండాలని, దానికోసం LHMSను వినియోగించుకోవాలని, ఆస్తికి పోలీస్ రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ దసరా ఉత్సవాలు చాలా మంది సెలవులకు వెళ్తారు. మన ఏలూరు పోలీస్ దగ్గర లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది. మీరు సెలవులకి ఎవరైనా వెళ్తున్నారంటే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 9550351100 నెంబర్ లేకపోతే 112 మీ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా వాళ్ళు ఫ్రీగా బిగిస్తారు. ఆ సీసీటీవీ కెమెరా ఫ్రీగా బిగించినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు లేని టైంలో ఎవరైనా డబ్బులు దోచుకోపోవడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు ముందే వెళ్ళి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మీరు ఎవరైనా వెళ్తున్నారు, విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు. బ్యాంక్ లాకర్లో మీరు భద్రంగా చేసుకోండి. సీసీటీవీ కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు, లేకపోతే పోలీస్ని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం జరుగుతుంది. బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయొద్దు. మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు మీ ఇళ్ళని. కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏలూరు నగరంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండి ఆలయాలు విద్యుత్ దీపాలంకరణతో కళకళలాడుతూ ఆలయ ఆవరణాలను, పరిసరాలను రంగవల్లులతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీనిలో భాగంగా ఏలూరు సత్రంపాడులోని అంబికాదేవి ఆలయం, పత్యాబాద కనకదుర్గమ్మ ఆలయం, అలాగే 12 పంపుల సెంటర్లోని దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీల వారు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆచమనీయం సమర్పయామి మహాదుర్గే నమో శ్రీ లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదావనాం త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే అన్యథా శరణం నాస్తి తమేవ సర్వమాపరాధేన రక్షణత్వం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క భావం దగ్గరికి వచ్చారు దండ పెట్టుకోవడం తక్కువ గుర్తుపెట్టి సురేష్
10,000 అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సమర్పయామి ధూపమంగాపయామి अंबिका देवी की श्री गायत्री माता को श्री गायत्री माता को देवी की హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ మరియు కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కేవీ సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో కేవీఎస్ ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం జరుగుతుంది. మేలట్టూర్ భాగవత మేళా సాంప్రదాయ నృత్య రూపకాలు ఎంతో గొప్ప చరిత్ర కలిగినవి. వెంకటరామ శాస్త్రి కొన్ని దశాబ్దాల క్రితం వారికి నేర్పించిన తెలుగు భాషలో ఉన్న నృత్య రూపకాలు ఇప్పటికీ అక్కడ కుటుంబాల వారు తమిళులు అయినప్పటికీ వారికి తెలుగు రాకపోయినా తెలుగు భాషలో ఉన్న నృత్య రూపకాలను సజీవంగా ఉంచుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు. స్త్రీ పాత్ర పోషించడంలో ఎస్ నాగరాజన్ అందవేసిన చెయ్యి, అద్భుత అభినయం ఆయన సొత్తు. అదేవిధంగా డాక్టర్ ఎస్ హరవింద్ సుబ్రహ్మణ్యం నృత్య రూపకాల్లో ప్రతినాయకుని పాత్ర పోషించడంలో నిష్ణాతుడు. హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ ట్రస్ట్ చైర్మన్ కళారత్న కేవీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎంబీవీఎస్ నాగేశ్వరరావు, కేకే గుప్తా, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, కార్యనిర్వాహక కమిటీ ఎరదల ముద్దుకృష్ణ, ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతారావు, ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి బొప్పన వెంకటరాజా, సభ్యులు బంకా ప్రసాద్, దువ్వి హేమసుందర్, రాష్ట్ర శాసనసభ కొండపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి, విశిష్ట అతిథులుగా కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంట్ సభ్యులు, మండల బుద్ధప్రసాద్ అవినిగడ్డ శాసనసభ్యులు, అతిథులుగా శ్రీమతి షేక్ నోజాన్ పేదబాబు ఏలూరు నగర్ మేయర్, పాలవలస యశస్విని చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీకే కార్పొరేషన్, రెడ్డి అప్పలనాయుడు చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విచ్చేస్తున్నారని తెలియజేశారు. హిందూ యువజన సంఘం మరియు కేవీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు బహుకరణ జరుగుతుంది. ఈ సంవత్సరం కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు 2025 సంవత్సరానికి గాను ప్రముఖ మేలట్టూర్ భాగవత మేళ కళాకారులు శ్రీ ఎస్ నాగరాజన్ మరియు డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ అవార్డుని బహుకరించడం జరుగుతుంది. విషయంలో వీరిద్దరూ కూడా నాగరాజన్ గారు అరవింద్ గారు కూడా ఎంతో గొప్పగా నృత్య ప్రదర్శన చేయటం జరుగుతుంది.
ఇప్పటికీ కూడా కూచిపూడి సాంప్రదాయాన్ని ఏదైతే పూర్వం ఎట్లాగైతే పురుషులే అన్ని పాత్రలు పోషించేవారో తర్వాత కూచిపూడిలో మారిపోయింది అనుకోండి, కానీ ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని వాళ్ళు నిలబెడుతూ కానీ ఆ 9 రోజులు కూడా అన్నీ పక్కన పెట్టి మేలట్టూరుకు వచ్చి ఆ చిన్న విలేజ్లో ఒక ఆయన మా మహాలింగం గారి ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను నేల మీద పడుకొని ఎట్లాగైనా సరిచేసి పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నృత్య కళాకారులతో నృత్య కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకి అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది ప్రజలు కూడా తప్పకుండా విచ్చేసి మరి మన తెలుగు భాషకు సేవలు అందిస్తున్నటువంటి మేలట్టూరు భాగవత మేళావాళ్ళని మనం సత్కరించుకునే అవకాశాలు మీరు పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. ఈ సెప్టెంబర్ నెల 26వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు హిందీ యువజన సంఘం మరియు కేవీఎస్ ట్రస్ట్ మా హిందీ యువజన సంఘం సెక్రటరీ గారైన కేవీ సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రతి సంవత్సరం ప్రతిభావంతులకి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. కలిశెట్టి అప్పలనాయుడు గారు, మండలి బుద్ధప్రసాద్ గారు మన కేవీ సత్యనారాయణ గారికి చాలా ఆప్తులు. ఆయన ఏ కార్యక్రమాన్ని ఆహ్వానించినా తప్పకుండా వచ్చేటువంటి వ్యక్తి. అటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా మన ఏలూరుకు వస్తున్నారు. గౌరవ అతిథులుగా మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు మరియు ఎక్కడో ఉన్న తమిళనాడు నుంచి వచ్చి ఈ ప్రముఖ మెలట్టూరు భాగవత కళాకారులు ఇక్కడికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి మరి ఏలూరులో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవ్వటం అన్నది చాలా కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మేలత్తూరు కళాకారులు భాగవతులకి ఇవ్వటం జరుగుతుంది. కేవీఎస్ ట్రస్ట్ ద్వారా కేవీఎస్ గారు ప్రతి సంవత్సరం ఉన్నతమైన స్థానంలో ప్రతిభావంతులకు ఇవ్వటమే కాకుండా మరుగున పడిన కళాకారులు కూడా ఇవ్వటం అన్నది గొప్ప విషయం. ఈ మేలట్టూరు నాగరాజన్ గారు, అరవింద్ సుబ్రహ్మణ్యం గారిని సత్కరించడం అవార్డు ద్వారా ఎంతో ముదావహం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు అలాగే మన ఏలూరు శాసనసభ్యులు మన చంటి గారు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మన త్రిబుల్-ఆర్ అనే ప్రాముఖ్యత చెందినటువంటి మన డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారు, ఎంపీ గారు, విజయనగరం ఎంపీ గారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి అందరూ ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఓ భక్తుడు భారీగా విరాళం అందించారు. ఏలూరుకు చెందిన కొండలరావు అనే భక్తుడు స్వామివారి ఆలయంలో అద్దాల మండపం నిర్మాణం కోసం ₹1 కోటి విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఈవో సత్యనారాయణమూర్తికి అందించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకులు భక్తుడు కొండలరావుకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఏలూరు హేలపురి ఎలైట్ లయన్స్ క్లబ్ ద్వారా సూరి బాలు త్రినాథ్ జ్ఞాపకార్థం మంగళవారం ఏలూరు బార్ అసోసియేషన్ హాల్ నందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారామారావు ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ నిర్వహించారు. లైన్ డాక్టర్ గరిమెళ్ల సుమంత్ కుమార్ ఆధ్వర్యంలో సన్ ఫార్మా వెంకటేశ్వరరావు సహకారంతో షుగర్ టెస్టులు మరియు జైడెం కాడిలా వారి సహకారంతో ఉచిత ఫైబ్రోస్కాన్ షుగర్ 4000 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేశారు. ఈ క్యాంపులో పాల్గొన్న అడ్వకేట్ మరియు కోర్టు సిబ్బందికి కృతజ్ఞతలను తెలియజేశారు. క్యాంపులో పాల్గొన్న వారు క్లబ్ అధ్యక్షులు ఎన్ యశోదబాబు, సెక్రటరీ లైన్ అడ్వకేట్ ఎన్ డుండి కృష్ణ, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లైన్ ఎం శ్రీహరి, క్లబ్ సర్వీస్ కోఆర్డినేటర్ లైన్ ఎంవి కృష్ణకుమార్, క్లబ్ డైరెక్టర్ లైన్ ఎం కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
వాటర్ స్పూన్ మొత్తానికి కూడా మొత్తం అన్నీ సరిపోతుంది. అదే మనకి ఏం తెలియదు. ఇది ఆయిల్ డిపెండ్ ఏమవుతుంది చాలా తేడా. అందరికీ నమస్కారం అండి. ఏలూరు ఎరాపురి ఎలైట్ లయన్స్ క్లబ్ ద్వారా నంది బాబు త్రినాథ్ గారు జ్ఞాపకార్థం ఈరోజు ఏలూరు బార్ అసోసియేషన్ హాల్లో ఉచిత ఫైబ్రో అండ్ డయాబెటిక్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు గరిమెళ్ళ సుమంత్ గారు ఆధ్వర్యంలో షుగర్ టెస్టులు మరియు జైడెస్ క్యాడిలా వారి సహకారంతో ఫైబ్రో స్కాన్ పరీక్షలో మరియు సన్ఫార్మా వెంకట్ గారి సహకారంతో డయాబెటీస్ టెస్టులు చేయడం జరిగింది. దీనిలో సుమారుగా ఒక 1000 మంది వరకు లబ్ధి పొందారు. 100 మంది వరకు బెనిఫిట్ పొందారు. ఈ డయాబెటీస్ స్క్రీనింగ్ అండ్ ఫైబ్రో స్కాన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ క్యాంపు నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ వారికి మరి ఇతర మా సిబ్బందికి వాళ్ళందరికీ ప్రెసిడెంట్ కొన్న సీతారామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇతర పోర్టు సిబ్బంది కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కృషితో ద్వారకా తిరుమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్గ్రేడ్ అయింది. దీని నిర్మాణానికి సుమారు 2 ఎకరాల స్థలం అవసరం కాగా ద్వారకా తిరుమలలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా సత్యనారాయణ, స్థానిక సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు చిగురుపల్లి శామ్యూల్, మాజీ ఎంపీపీ ఏపూరి దాలయ్య, తహసీల్దార్ జేవి సుబ్బారావు, స్థానిక వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఇంకా పలువురు ముఖ్య నేతలు మంగళవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు, మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మద్దిపాటి ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయించారని తెలిపారు. ద్వారకా తిరుమల క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఆయన అధిక నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాల్పురం ఏఎంసీ వైస్ చైర్మన్ పోతన ధర్మరాజు, స్థానిక పశు వైద్యాధికారి అంగర సురేష్, మట్టపర్తి రూపేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చేటటువంటి మండల ప్రజలకి అట్లాగే భక్తులు కూడా ఏవైనా ఇబ్బందులు వస్తే మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతోటి గౌరవ శాసనసభ్యుల వారి కృషితోటి ద్వారకా తిరుమల పిఎస్సిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా దీన్ని అప్గ్రేడ్ చేయించారు గౌరవ శాసనసభ్యుల వారు. ఎందుకంటే దీనికి ఈరోజు మరి స్థలాల పరిశీలన కూడా మరి అటు మండల పార్టీ అధ్యక్షులు, ఇతర టీడీపీ నాయకులు, మరి ఎంఆర్ఓ గారు, అట్లాగే మరి పిహెచ్సి డాక్టర్ గారు వాళ్ళందరూ కూడా అధికారులతోటి కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది. సుమారు దీనికి 2 ఎకరాలు స్థలం అవసరం అనేటటువంటి ఆలోచనతోటే ఇక్కడ మరి స్థలాన్ని పరిశీలించాం. అనువైనటువంటి స్థలం ఇది. ఇక్కడ ఉండేటటువంటి రేపు రాబోయేటటువంటి రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యుల వారి ద్వారకా పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతోటి ఇవాళ మరి అధిక మొత్తంలో నిధులు కూడా మంజూరు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. గౌరవ శాసనసభ్యుల ఆదేశం మేరకు ఇవాళ స్థల పరిశీలన చేయడం జరిగింది. అనువైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. అటు గౌరవ శాసనసభ్యుల వారికి, అటు పార్లమెంటు సభ్యులకి, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అటు యువ నాయకులు లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన గౌరవ శాసనసభ్యుల కృషిని మీ అందరూ కూడా అభినందిస్తూ ద్వారకా తిరుమల మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంజూరు చేసేదానికి ఎప్పుడు కూడా మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ మంచి హాస్పిటల్ మంజూరు అవ్వడానికి కృషి చేసేటువంటి మరి గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారికి ఎప్పుడు కూడా మేము మరి విజ్ఞతతోటి విధేయతతోటి ఆయన యొక్క నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఈ పిఎస్సీ కాదు ఇతర అవసరాలు కూడా ద్వారకా తిరుమల మండలంలో ఇతర అవసరాలు కూడా పరిష్కారం చేయడం కోసం శాసనసభ్యుల వారు తీసుకునేటటువంటి నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జై మద్దిపాటి, జై మద్దిపాటి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు, అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు
ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే రియాన్ అంబ్రెల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే, కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి, బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్, ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదల బాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్. సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో
సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోసెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGB వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞాన దంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో ఇండియన్ ఆర్థోడోంటిక్ సొసైటీ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థోడోంటిక్ స్టడీ గ్రూప్ ఆధ్వర్యంలో స్మైలింగ్ భారత్ 2.0ను ఉద్దేశించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దంత వైద్యంలోని ఒక భాగమైనటువంటి ఆర్థోడోంటిక్స్ చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు వయసుతో సంబంధం లేకుండా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు సమస్యకు అనేక ప్రక్రియలను అత్యాధునిక అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎన్నో సంవత్సరాలుగా సేవా దృక్పథంతో ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల సేవలను అందజేస్తోందని తెలియజేశారు. తల్లిదండ్రుల ప్రేమకు మరియు పర్యవేక్షణకు దూరంగా ఉన్న చిన్నపిల్లలు సైకలాజికల్ మరియు ఒంటరితనం వల్ల అనేక అలవాట్లు నేర్చుకుంటున్నారని, ఉదాహరణకు నోట్లో వేలు వేసుకునే అలవాటు, నోటితో శ్వాసను తీసుకునే అలవాటు, నాలుకతో పళ్లను ముందుకు తోసడం, చేతి గోరును కొరికే అలవాటు, పెదవులను ఉద్దేశపూర్వకంగా కొరికే అలవాటు ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ మోజెస్, ప్రిన్సిపల్ స్లీవ్ రాజులు వివరించారు. వీటిని కలిగేటటువంటి సమస్యలను వాటిని ముందుగానే నిర్ధారించే పరీక్షలు అలవాట్లను అరికట్టకపోవడం వల్ల తర్వాత వచ్చేటటువంటి సమస్యలు అనగా దవడ సమస్యలు, దంత సమస్యలు, చిగురు సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, అరుగుదలకు సంబంధిత సమస్యలు, వీటి వల్ల కలిగేటటువంటి దీర్ఘకాలిక సమస్యలను అందరికీ తెలియజేసి వారిని చైతన్యపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల యాజమాన్యం, ఇండియన్ ఆర్థోడోంటిక్ సొసైటీ ప్రిన్సిపల్ మరియు ఆర్థోడోంటిక్స్ HOD సహకారంతో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
Okay. A very good morning to one and all. Welcome to Smiling Bharat 2.0. ఈ సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో మనం స్మైలింగ్ భారత్ 2.0ని సెలబ్రేట్ చేసుకుంటాము. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కనుక ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే వంకరపళ్ళు, ఎత్తుపళ్ళు సరిచేయు విభాగము. దానికి సంబంధించిన సర్వీసెస్ ఏమనగా ప్రివెంటివ్, ఇంటర్సెప్టివ్, కరెక్టివ్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులో భాగంగా మనం చిన్న వయసులోనే వ్యాధిని మనం నిర్ధారిస్తే కనుక దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్, దానికి సంబంధించినటువంటి సమస్యలు ఫ్యూచర్లో ఏవైతే రాగలవో వాటన్నిటిని ముందుగానే అరికట్టవచ్చు. ముందుగా వాటికి సంబంధించిన నోటికి సంబంధించిన అలవాట్లు కానీ, నోట్లో వేలు వేసుకోవడం కానీ, నాలుగుతో పళ్ళను ముందు కనటం కానీ, లేకపోతే నోటి ద్వారా శ్వాస తీసుకోవడం కానీ, వీటన్నిటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. స్మైలింగ్ భారత్ 2.0లో కూడా ఇదే కొనసాగిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మేనేజ్మెంట్ తరఫున మరి గత సంవత్సరం జరిగినటువంటి సర్వేలో మరి డెంటల్ కాలేజీకి అన్ని విభాగాల్లో మొదటి బహుమతి వచ్చినందుకు మరి ప్రిన్సిపల్ గారు డాక్టర్ స్లేవరాజు గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్టాఫ్ని, స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చిన వీరికి ప్రత్యేకంగా అభినందనలు మేనేజ్మెంట్ తరఫున తెలియజేస్తున్నాను. ఏలూరు మండలం జాలిపూడి గ్రామంలో మంగళవారం ఆక్వా చెరువులను మత్స్యశాఖ అధికారులు సంబంధిత రైతులతో కలిసి పరిశీలించి పలు వివరాలను అడిగి తెలుసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ యాక్ట్ను అనుసరించి జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలు నిర్దేశించిన సమయంలోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఆయా గ్రామాల్లో టామ్ వేసి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. రిజిస్ట్రేషన్కు సర్వే, ఇతర వివరాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి జాబితా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో ఆక్వా చెరువులు కలిగిన కలిదిండి, కైకులూరు, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు తదితర మండలాల్లో ఆక్వా చెరువుల వివరాలు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 26,552 ఆక్వా చెరువులు ఉన్నాయని, వాటికి సంబంధించి చెరువు విస్తీర్ణం, యజమాని పేరు, ఆక్వా సాగు, వినియోగిస్తున్న ఎరువులు తదితర వివరాలను విలేజ్ ఆక్వాకల్చర్ యాప్లో ఇప్పటి వరకు 20,900 పూర్తి అయ్యాయని, మిగిలినవి 2 రోజుల్లో యాప్లో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డీడీ బి నర్సయ్య, తహసీల్దార్ జి విజయకుమార్, మండల మత్స్యశాఖ అధికారి ఏ సతీష్ కుమార్ చౌదరి, మండల సర్వేయర్లు, ఫిషరీస్ సహాయకులు, రెవెన్యూ సిబ్బంది, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ పోలీసుల ఎస్కాట్ నుండి పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ మరో 2 గంజాయి నిందితులను సోమవారం ఉదయం విజయవాడలోని న్యాయస్థానానికి తీసుకువెళ్లారు. విజయవాడకు చెందిన ఒక ఏఎస్ఐ, 2 కానిస్టేబుల్ వారిని కోర్టులో హాజరుపరిచి తీసుకువస్తుండగా దారిలో దుద్దుకూరు రోడ్డు పక్కన ఒక హోటల్ వద్ద భోజనం చేయడానికి వాహనాన్ని ఆపగా మూత్రం వస్తుందని ప్రభాకర్ చెప్పడంతో అతని కుడి చేతి సంకెళ్లను తీయడంతో పొలాల్లోకి దూకి పారిపోయాడు. మరో 10 నిమిషాల్లో కారాగారానికి చేరుకుంటారనగా ఈ సంఘటన జరిగింది. చిత్తూరుకు చెందిన ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో 42 పైగా కేసులున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 44 వరకు కేసులు ఉన్నాయి. గతంలోనూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక పబ్లో ఉన్నట్టు తెలియడంతో పట్టుకుందామని వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్కి బుల్లెట్ గాయమైంది. గత రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో బత్తుల ప్రభాకర్ అనే కరుడుగట్టిన నేరస్తుడు పోలీస్ ఎస్కాట్ నుంచి పారిపోయాడు. ఇతనికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర, తెలంగాణ, అదే తమిళనాడు, కేరళలో కూడా కేసులు ఉన్నాయి. ఇతన్ని గత ఫిబ్రవరిలో హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
నిన్న విజయవాడ ఆర్మీ రిజర్వ్ పోలీసు వారు రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో అతన్ని ఎస్కార్ట్ తీసుకొని విజయవాడ కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళ కేసులో పడమట పోలీస్ స్టేషను అక్కడ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ రిటర్న్ రాజమండ్రి తీసుకెళ్తున్నారు. సుమారు 7 గంటలప్పుడు మన నేషనల్ హైవే దేవరపల్లి లిమిట్స్ దుద్దుకూరు దగ్గర టిఫిన్ కోసం అని చెప్పి ఆగారు. ఆగిన టైంలో అతను పోలీసు కస్టడీ నుంచి పారిపోయాడు. అతనితో పాటు మరొక 2 నేరస్తులు ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. మొత్తం 5 ఎస్కార్ట్ ఉన్నారు. 5లో ఇతని కోసం బత్తుల ప్రభాకర్ కోసం ఎక్స్క్లూజివ్గా 2 ఇచ్చారు. సుగున్ రావు అని ఫెడరిక్ అని 2 హెడ్ కానిస్టేబుల్స్ ఆర్మీ రిజర్వ్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లనే ఇతను తప్పిపోవడానికి అవకాశం వచ్చింది. అతని కోసం గత రాత్రి నుంచి మన వివిధ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది వచ్చి డ్రోన్ సహాయంతో మరియు ఈ వెళ్ళిపోయిన పొలాలు అవన్నీ కూడా ఆ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉదయం డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా తిరిగింది. అదేవిధంగా గత రాత్రి ఎస్పీ గారు ఐజీ గారు కూడా సీన్లోకి వచ్చారు. వాళ్ళు కూడా ఉదయం వరకు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. దాన్ని బట్టి మనం ఫాలో అవుతున్నాం. ఖచ్చితంగా అతన్ని పట్టుకొని మళ్ళా జైలుకి పంపుతాం. థ్యాంక్ యూ. విజయదశమి సందర్భంగా ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్లో దేవీ నవరాత్రుల వేడుక చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎన్ఆర్కేఏ ప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో హిందువుల అతిపెద్ద పండుగ అమ్మవారి దశావతారాలతో 9 రోజులు ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడాన్ని విద్యార్థులకు వివరించారు. చక్కని అమ్మవారి వేషధారణలో చిన్నారులు మహిషాసురమర్దిని డ్యాన్స్లో రాక్షస సంహారం నృత్య రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. ప్రతి వ్యక్తిలో ఉన్న రాక్షస క్రియలు తొలగించడానికి అమ్మవారు ప్రత్యేకంగా ప్రత్యక్షం కారని మన మేలు కోరి సహాయం చేసేవారే దైవంగా భావించాలని వివరించారు. ప్రతి అమ్మవారి వేషధారణ టీచర్ లక్ష్మీ సుధా, డాన్స్ సాయి శ్వేత, గంగాప్రసాద్ తదితర ఉపాధ్యాయ బృందాన్ని డైరెక్టర్ ప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పి మోహిత, ఎస్ భవ్యశ్రీ, పి జాహ్నవి, పి జయ వెంకట సాయి, పి పూజిత, ఎం వర్షిణి, ఎం పావని, పి దివ్యశ్రీ, ఏ నేహా నక్షత్ర, కె మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చక్రం, గద, అంకుశం ధరి హిందూ దేవత ఆది పరాశక్తి యొక్క శక్తివంతమైన అవతారం. ఆమె విశ్వ సృష్టికర్త. విషయాలు అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది. నవదుర్గలో ఆమె ప్రసిద్ధ రూపాలు. ఈ అవతారాలు మహాకాళి, మహాంకాళి, భద్రకాళి అని కూడా పిలుస్తారు. ఈమె అనంత శక్తి, సమయం, విధ్వంసం దేవతగా. ఆమె గొప్ప పరాక్రమం కలిగిన శక్తివంతమైన దేవత. బెజవాడ కనకదుర్గమ్మకు ఈ రూపంలో అలంకరణ. అమ్మవారిని స్వర్ణమయంగా పూజించడం హిందూ మతంలో శివుని భార్య అయిన పార్వతీదేవి అవుతారు. ఆమె ఆహారం మరియు సమృద్ధికి దేవత. ఆమె భౌతిక మరియు ఆధ్యాత్మిక పోషణను అందిస్తుంది. ఒక పురాణ గాథ ప్రకారం శివుడు భౌతిక ప్రపంచాన్ని ఆహారంతో సహా మాయగా ప్రకటించినప్పుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో టొబాకో రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొయ్యలగూడెంలోని తమ పొగాకు వేలం కేంద్ర పరిధిలో అత్యధికంగా 429 రూపాయల పొగాకు రేటు పలకడం పట్ల రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వేలం కేంద్రం అధ్యక్షులు కాకర్ల వివేకానంద తెలిపారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెంలో పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వేలం ప్రక్రియ ద్వారా అత్యధిక రేట్లు పొగాకు రైతులు పొందారని, అందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశంలోని రాష్ట్రంలోని కూటమి నాయకులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి శ్రీనివాస్, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, మద్దిబోయిన శ్రీనివాస్, కటిక రాధాకృష్ణ, అడప సత్యబాబు తదితర రైతులు పాల్గొన్నారు. అది కూడా మన ఎన్ఎల్ఎస్లో మన బోర్డులో రావడం చాలా గర్వదగ్గని విషయం, చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి మేము ఈ విషయంలో పెనాల్టీలు ఎక్కువ ఇచ్చిన మన పుట్ట మహేష్ కుమార్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద పోరాడి రైతులకి చెస్ బాగా తగ్గించి ఈ రోజున చెస్ తగ్గించి మా పొగాకు అమ్ముకోవడానికి వీలు కల్పించిన మన ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఎన్ఎల్ఎస్ పొగాకు కానీ ప్రధాన పంట అయిన పామాయిల్ పంట కానీ ఈ అప్పలాండ్లో ఎక్కువగా పండిద్దండి. అందులో మెయిన్ ప్రధానంగా టొబాకో. ఈ టొబాకోకి 430 రూపాయలు అత్యధిక ధర కల్పించడం అనేది మా రైతుల్లో చాలా ఆనందదగ్గ ఎన్ఎల్ఎస్ రైతాంగం మరి మనవి చేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంతో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల బట్టి పొగాకు రైతాంగం ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఏడు అత్యధికంగా మంచి రేటు, ఫస్ట్లో సంక్షోభం పట్ల 290తో సంక్షోభంతో నడిస్తే మేము అందరం బెదిరిపోయాం. కానీ లాస్ట్కి ఈ గవర్నమెంట్ యొక్క సపోర్టు, వాజ్పేయి గారి గవర్నమెంటు, కూటమి నాయకుల గవర్నమెంట్తో సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు నాయకత్వంతో మరి పొగాకు రేట్లు చక్కగా పడినాయి. రైతాంగం చాలా ఉత్సాహంగా ఉన్నాం. అలాగే పొగాకు బోర్డు తరపున ఉన్న నాయకులు, ఈడీ గారు అందరూ కూడా సపోర్ట్ చేసి మా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. వేరే పంటల కంటే ఈ టొబాకో బోర్డు రైతాంగం ఎక్కడా దండాలు చేయకుండా శాంతియుతంగా మేము మీద అభ్యర్థన చేస్తూ మా యొక్క ప్రతిపాదనలు మీరు తీసుకుని మాకు మంచి రేటు ఇచ్చినందుకు మేము ఈ రోజున సంతోషంగా ఉండి మరి మోడీ గారికి, కూటమి గవర్నమెంట్కి పాలాభిషేకం చేస్తూ ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నామని సంతోషంగా తెలియపరుస్తూ గర్వపడుతున్నాం. చాలా పారదర్శకంగా ఉండేది ఒక టొబాకో బోర్డులోనే రైతులకి పారదర్శకంగా జరుగుతుంది. ఈ విషయం చెప్పడానికి మరొకసారి సంతోషిస్తూ మా టొబాకో బోర్డుని మేము అప్రిషియేట్ చేసుకుంటూ, మా కూటమి నాయకులను అప్రిషియేట్ చేసుకుంటూ, కూటమి నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాలాభిషేకం చేసాం. అలాగే మా ఈడీ గారికి, మా చైర్మన్, టొబాకో బోర్డు చైర్మన్ గారికి, ఈడీ మేడం గారికి, అలాగే మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారికి, పురంధేశ్వరి గారికి మరొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి నా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేదమాత మహాగాయత్రీదేవిగా క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలతో పంచాయుధాలను ధరించి కలవ పువ్వుపై ఆసీనురాలైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి పూజించారు. సూర్య సంబంధమైన దేవతగా గాయత్రీదేవిని కొలుస్తారు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంలో తేజస్సును తనలో ఇముడ్చుకున్న అమ్మవారికి పంచముఖాలు అలరారుతాయి. సూర్యంలోని అసలు శక్తి స్వరూపం గాయత్రీదేవిగా పండితులు చెబుతారు. బుద్ధి వికాసం కలగాలంటే గాయత్రి ఆరాధన తప్పనిసరని, గాయత్రి మాతను కొలవటం వల్ల ఆరోగ్య సంపద కలుగుతుందన్నది భక్తుల నమ్మకం.
పెదవేగి మండలం వంగూరు పంచాయతీ పరిధిలోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్మికులకు యాజమాన్యానికి మధ్య వేతన ఒప్పందం జరిగింది. కార్మికుల జీతాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఏప్రిల్లోనే యాజమాన్యానికి యూనియన్ డిమాండ్ నోటీస్ ఇచ్చింది. జీతాలు పెంచేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడంతో కార్మికులు దశల వారీగా ఆందోళన చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. గత నెలలో ర్యాలీ చేసి లేబర్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. ఆ తదుపరి మేనేజ్మెంట్కి యూనియన్కి మధ్య దఫదఫాలుగా చర్చలు జరిగాయి. చివరికి డీసీఎల్ శ్రీనివాస్ సమక్షంలో మంగళవారం ఒప్పందం కుదిరింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రోజుకు 30 రూపాయలు మరియు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి మరొక 30 రూపాయలు, మొత్తం 60 రూపాయల వేతనం పెరుగుతుంది. ఈ మీటింగ్లో ఐఎఫ్టియు నాయకులు యు వెంకటేశ్వరరావు, బద్దా వెంకట్రావులు ప్రసంగించారు. కార్మిక వర్గం పోరాడి వేతనాలు పెంచుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఇదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కార్మికులు ప్రదర్శించాలని, కార్మికులకు పోరాటమే ఆయుధమని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో యాజమాన్యం తరపున అకౌంట్స్ మేనేజర్ శ్రీనాథ్, కాంట్రాక్టర్ శ్రీనివాస్, యూనియన్ తరపున యు వెంకటేశ్వరరావు, బద్దా వెంకట్రావు, బెజవాడ పద్మ, ఆలిసమ్మ, రంగమ్మ, బేబీ, సుజాత, రాణి, కృప, లక్ష్మి, మోతి భవానీ, కోటేశ్వరరావు, సత్యవతి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టి అనుబంధ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు. కార్మిక వర్గానికి గౌతమి ఫ్యాక్టరీలో కార్మికుల జీతాలు పెంచాలని గత ఏప్రిల్లోనే మేనేజ్మెంట్కి డిమాండ్ నోటీస్ ఇచ్చాం. ఆ డిమాండ్ నోటీస్పై ఆధారపడి అనేక రకాల చర్చలు జరిపాం. అయినా మేనేజ్మెంట్ ముందుకు రాకపోవడంతో ర్యాలీలు, ధర్నాలతో మా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. చివరికి ఊరేగింపుగా వెళ్లి లేబర్ అధికారులు కూడా విజ్ఞప్తి చేశాం. ఆ నేపథ్యంలో యాజమాన్యానికి మాకు దఫదఫాలుగా చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరిగి చివరికి ఈరోజు ఒక కొలిక్కి వచ్చింది. కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాల మీద సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి రోజుకి 30 రూపాయల వేతనం పెంచడానికి, మళ్ళీ 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరొక 30 రూపాయల వేతనం పెంచడానికి యాజమాన్యం అంగీకరించి మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఈ సందర్భంగా అగ్రిమెంట్ సాధించుకున్నాం. ఈ అగ్రిమెంట్ సాధించుకున్నటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి కార్మిక వర్గానికి ఐఎఫ్టి సంస్థ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏలూరు. కూటమి ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులు హరిస్తూ కార్మికులు 10 గంటలు పని చేయాలని చెప్పేసి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం అప్రజాస్వామికం. ఆ చట్టంలో మహిళా కార్మికులు కూడా రాత్రి సమయంలో పని చేయవలసినటువంటి అవసరం ఉందనేటటువంటి దాని మీద, 10 గంటలు పని చేయాలనేటటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. వారు ఎలక్షన్ ముందులో చెప్పారు, మహిళలకు రాష్ట్రంలో భద్రత లేదు, మహిళలకి జీవించే హక్కు లేకుండా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి, ఏ రోజున ఎంతమంది మహిళలపై అగత్యాలు, హత్యలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది, మా ప్రభుత్వాన్ని నగ్గించండి, మేము మహిళలకు భద్రత కల్పిస్తాం అని చెప్పినటువంటి బాబు సర్కార్ ఈ రోజున కార్మిక రంగంలో మహిళలు 10 గంటల పని ఖచ్చితంగా చేయవలసిందే అనేటటువంటి ఒక చట్టం తీసుకురావడం అంటే మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందో తెలుస్తుంది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.